సార్ ఏపీలో టికెట్ రేట్స్ హైక్ అయ్యాయి మీది సినిమాకి సంబంధించి. ఇప్పుడు మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్? సార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణలో దెర్ ఇస్ నో టికెట్ హైక్. ఏ రోజు థియేటర్స్లో పాప్కార్న్ ప్రైజెస్, కోక్ ప్రైజెస్ తగ్గిస్తారో, ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ, ఆ రోజు నేను మల్టీప్లెక్సెస్లో పెంచడానికి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వెళ్ళాలి, వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్ వరకే, అన్ని సెంటర్స్లో కాదు, కింద టికెట్స్ కాదు, పై సెంటర్స్లో కొన్ని టికెట్స్ వరకే 50 రూపాయలు పెంచడం జరుగుతుంది. ఫ్లాట్గా అందరికీ 50 రూపాయలు పెంచేది లేదు. మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఓన్లీ హై క్లాస్ టికెట్స్కి మాత్రం, బాల్కనీ టికెట్స్ ఇలాంటి వాటికి కొన్ని ఏరియాల్లో, అది అన్ని ఏరియాల్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేయట్లా. అలాగే యునైటెడ్ స్టేట్స్లో కూడా, అమెరికాలో కూడా పిల్లలకైతే ఫ్లాట్గా $12 పెట్టాం. అది ప్రీమియర్ షోకి అడల్ట్కి $16, మరుసటి రోజు నుంచి $14 పెట్టాం. పిల్లలకు మాత్రం $12 పెట్టాం. ఎందుకంటే నా వ్యూ ఏంటంటే ఈ సినిమా పిల్లలు ఎక్కువ చూడాలి. మేము చిన్నప్పుడు పెరిగింది, నాకు ఈరోజు రామాయణం, మహాభారతం నాకంతా తెలిసింది ఏంటంటే, సండే అయితే నేను టీవీ ముందు వెళ్ళి కూర్చునేవాడిని. రామాయణం వచ్చేది, మహాభారతం వచ్చేది, అలాగే కన్నప్ప, అలాగే రామారావు గారు తీసిన ఎన్నో సినిమాలు. నాకు మన హిస్టరీ గురించి, మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి తెలిసేది సినిమాల ద్వారా తెలిసింది. నాకు కామిక్ బుక్ కల్చర్లో తెలిసింది నాకు. కానీ ఈ జనరేషన్లో కామిక్ బుక్ కల్చర్ లేదు, సినిమాల ద్వారా తెలియాలి. సో ఇట్ ఈస్ మై అటెంప్ట్. రాసేటప్పుడు కూడా 25 సంవత్సరాలు కింద పడిన వాళ్ళకి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగా నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే కథ చేసాం. సో అంతేగాని కకృతితో టికెట్ ప్రైసెస్ పెంచట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.